మనిషి జీవించిండని ఆఖరి సూపులకు అందరిని పిలిచిండ్రు ఇంటోళ్ళు. చుట్టాలు పక్కాలు ఆఖరికి రాజకీయ నాయకులు సుతం వచ్చిండ్రు. అంత్యక్రియల కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఇక పాడనెత్తి ఊరేగింపు చేసే ముంగట ఒక అద్భుతం జరిగింది. చనిపోయింది అనుకున్న ఆ మనిషి ఒక లీడర్ పిలుపుతోని లేచి కూర్చున్నాడట. ఇంతకీ ఎవలా లీడరు, అసలేమైంది, ఏం కథనో పురాగాడ్చుకుందాం పాండ్రి. ఇగో ఛాతి మీద మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారు బొమ్మనేసుకున్నాడు చూసిండ్రా. గీనే సావంచుల దాకా పోయి బయటపడ్డది. ఇంకో రకంగా చెప్పాలంటే సావు నోట్ల తలకాయ పెట్టి బయటికొచ్చిందని చెప్పొచ్చు. వనపర్తి జిల్లాలున్న తైలం రమేష్ అనే గీనకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారంటే మస్తు పాయరమట. తెలంగాణ ఉద్యమం శురువైన కాన్నించి నిరంజన్ రెడ్డితోనే కలిసి పనిచేసిండట. ఇక అప్పటికెంచే సారుకు వీరాభిమానిగా మారిపోయిన గీన ఏకంగా గాయన బొమ్మను సుతం గుండెల మీద పచ్చబొట్టు ఒడిపించుకున్నాడు అన్నట్టు. ఇక సుట్టపొల్లను గలవనికి వనపర్తి జిల్లా పీల్రగుంటకొచ్చిండట. అందరితోని మంచిగానే కలిసి మాట్లాడిండట. అందరియాకం ఒక కాన్నే కూర్చొని బువ్వ కూడా తిన్నారట. మరి గింతల్నే ఏమైందో ఏందో తెలియదు గాని ఉన్నట్టుండి స్పృహ తప్పిపోయిండట. ఎంత పిలిచినా ఉలుకులేదు పలుకులేదట. ఇక అప్పటికే జీవిడిచిండనుకొని కింద వండబెట్టి మెడల పూలదండలు సుతం వేసిండ్రు. ఇక ఈ ముచ్చట్ను అందరికి మదలబ్ చేసిండ్రట ఇంటోళ్ళు. అక్కడ వెళ్ళి దండేసి నివాళులు అర్పించిన తర్వాత ఒక 2 నిమిషాలకు ఆయన కడుపు దిక్కు సార్ చూస్తే ఆ కడుపు ఏందో అటు ఇటు ఇట్లా ఊగినట్టు అనిపిస్తే కొంచెం ఎందుకో డౌట్ వచ్చి చూడండి అని పక్క వాళ్ళకి చెప్తే సార్ అవును సార్ కొంచెం శ్వాస ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని తెలియజేస్తే రమేష్ అని నిరంజన్ రెడ్డి గారు గట్టిగా 2-3 సార్లు అడిగితే కళ్ళు ఇట్లా చెమరించినట్టు చేయడంతోన ఆయన బతికే ఉండడని అందరూ అక్కడ గుర్తించి ఇమీడియట్లీ దండలు తీపిచ్చి సివిల్ హాస్పిటల్ కు పంపడం జరిగింది. ఈ ముచ్చట తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఆడికి పోయి రమేష్ ను పిలిచే వరకు మొస తీసుకుంటా మెసిలిండట. ఇక ఎంబటగిన చనిపోలేదని చెప్పి దవాఖానలకు దొలకపోయే వరకు డాక్టర్లు ట్రీట్మెంట్ కి ఎత్తున్నారట. ఇక ఇప్పుడైతే పానానికి ఎసొంటి ప్రమాదం లేదు, మంచిగానే ఉండడని చెప్పిండ్రట డాక్టర్లు. కానీ మొత్తానికి నిరంజన్ రెడ్డి సార్ గనక అభిమాని ఆఖరి సూపుల కోసం పోకపోయేదుంటే గిన పరిస్థితి ఎట్లుండునో ఏమో గాని మొత్తానికి నిరంజన్ రెడ్డి మీదున్న అభిమానమే సార్ ను వాడికి రప్పించింది. ఆయన పానాలు ఓలేదని గుర్తించి ఆయన పానాలను కాపాడిందని అనబట్టిండ్రు ఆడున్న పబ్లిక్ కొందరు. ఇక అప్పటికే జీవిడిచిండనుకొని కింద వండబెట్టి మెడల పూలదండలు సుతం వేసిండ్రు.